మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, బాలిక సహస్ర హత్య కేసు ఇంకా వీడని మిస్టరీగానే ఉండిపోయింది. అయితే రకరకాల కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. భవనంలో నివసిస్తున్న వాళ్లే చేసినటువంటి ఒక చర్యగా చూస్తున్నారు, పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కక్షపూరితంగా జరిగింది ఈ హత్య అనేది ఖచ్చితంగా చెప్తున్నారు పోలీసులు. ఏకంగా 20 కత్తి పోట్లు ఉండటం, మెడ మీదనే 10 కత్తి పోట్లు ఉండటం అనేది గమనించారంటే ఎంత తీవ్రతరంగా ఉందో కక్ష అనేది ఖచ్చితంగా ఈ ఆ దృశ్యం వల్ల తెలుస్తోంది అని చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూస్తారు ఒక సోషల్ యాక్టివిస్ట్? ఏదేమైనా ఈ హత్య ఎవరు చేశారు అన్నది ఈ క్షణం వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే పోలీసులకి ఇది ఒక రకమైన ఛాలెంజ్ కిందే లెక్క ఈ కేసు. ఎందుకంటే పోలీసులు ఎక్కువగా ఆధారపడుతుంది సీసీ కెమెరాల పైన. అవి లేవు. అలాగే ఫోను సెల్ ఫోన్ విశ్లేషణ ద్వారా, డేటా విశ్లేషణ ద్వారా అది దొరకాలి. పైగా ఇంకొకటి ఏంటి అంటే పోలీసులకి పాపం మింగుడు పడని విషయం, పాప కేకలు పెట్టింది అనేది పక్క బిల్డింగ్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ బిల్డింగ్ వాళ్ళు ఎవ్వరూ కూడా అలాంటిది మేము వెళ్ళలేదు అని చెప్పి నిన్న నుంచి బిల్డింగ్ ఓనర్ కానీ, పక్కింటి ఆవిడ కానీ, కింద పోర్షన్ల వాళ్ళు కానీ వీళ్ళు అంటున్నారు. అంటే ఇది పెంట్ హౌస్ అవ్వటం రీత్యా పెంట్ హౌస్ కి ఆనుకుని పక్కనే ఉన్నాయి చాలా ఇళ్ళు కదా, అక్కడ అలా వినపడిందేమో. మేబీ కావచ్చు. ఏది ఏమైనా బయట నుంచి అయితే మనిషి రాలేదంటున్నారు. ఏదైనా బిల్డింగ్ లో వాళ్ళే చేసుంటారు అంటున్నారు. అయితే ఏదైనా వేలిముద్రలు మ్యాచ్ అవుతాయి, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వకుండా ఉండవు. అక్కడ ఎక్కడ ఇప్పుడు ఎంత చెయ్యి తిరిగిన నేరస్తులైనా సరే ఏదో ఒక ఆనవాళ్ళు వదిలిపెట్టకుండా ఉండరు. కాకపోతే వాళ్ళు వదిలిపెట్టిన ఆనవాళ్ళని పట్టుకోగలిగే పోలీసులు ఉండడమే ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ఇది ఛాలెంజ్ గా తీసుకుంటారు ఈ కేసుని. ఎలాగ ఇంత మీడియా వచ్చేసిన తర్వాత, ఇంత కోడే కూసిన తర్వాత పక్కన పెట్టేయడానికి వీల్లేదు, తేల్చాల్సిందే. వీళ్ళకి మిగిలింది ఏంటి అంటే వేలిముద్రలు. బహుశా ఫోన్ విశ్లేషణ వల్ల కూడా తెలుస్తుందని అనుకోలేము. కాకపోతే ఈ బిల్డింగ్ లోనే ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇతని తండ్రితో కానీ తల్లితో కానీ ఏమైనా కక్షలు ఉండే అవకాశం ఉంటే గనక ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ఎవరు చేసినా బిల్డింగ్ లో వాళ్ళే చెయ్యాలి. అది పెద్ద కష్టం కాదు. అక్కడేమి 500 కుటుంబాలు ఏం లేవు. ఆ కాంప్లెక్స్ ఏమి చిన్న బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఉండేది మహా అయితే 5-6 కుటుంబాలు. ఒక 4గురిని పట్టుకున్నారు అని చెప్తున్నారు. ఆల్రెడీ పట్టుకుని అంటే విచారిస్తున్నారు. వాళ్ళు అనుమానితులు, నిందితులు కాదు, అనుమానితులు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాట్లాడే సందర్భంలో ఎంతటి చెయ్యి తిరిగిన నేరస్తుడైనా, కరుడుగట్టే నేరస్తులైనా మాట్లాడితే దొరుకుతారు, దొరకకుండా ఎక్కడికి పోరు. ఇది మాక్సిమం 1 or 2 days లో తేలిపోతుంది. అయితే కొంతమంది అంటున్నట్లుగా చేతబడి మోటో కాకపోవచ్చనే అనిపిస్తుంది. ఒకవేళ అయితే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఒక్కొక్కసారి అయితే ఏకంగా సొంత తండ్రే పిల్లల్ని బలి ఇచ్చిన సందర్భాలు చూసాం మనం. మరి ఇక్కడ అలా బలి ఇచ్చిన సందర్భం కనిపించట్లా. ఇది ఏంటి అంటే కక్షపూరితంగా, పాశవికంగా చంపిన విధానము ఏదో కక్ష తీర్చుకోవాలి అనే విషయం కనిపిస్తుంది తప్పితే, పైగా ఇద్దరు భార్యాభర్తలు ఎవరు పనులు చేసుకుంటారు. వాళ్ళకి అసలు అంత పరిగెట్టుకుని వేరే వాళ్ళతో తగాదాలు పెట్టుకునే అంత కూడా ఉన్నట్లు అనిపించట్లా. కాకపోతే ఇక్కడ ఆ ఇంటి ఓనర్ చెప్పిన సమాచారం ఎక్కడో కొంచెం ఒక అనుమానం వచ్చేలా ఉంది. అదేంటి అంటే ఆ అబ్బాయి అయితే అసలు ఏమీ మాట్లాడు, పిల్లలిద్దరిని బాగా చూసుకుంటాడు. కానీ ఈ పిల్లోడు బాగా అల్లరి చేస్తాడు. ఆమె కూడా కూతుర్ని ఏమీ అనదు. పిల్లోడు మటుకు బాగా అల్లరి చేస్తాడు, ఆమె మటుకు బాగా తిడుతుంది. కొంచెము ఎక్కువ రియాక్ట్ అవుతుంది అన్నట్లుగా ఆవిడ మాటలను బట్టి అర్థమైంది. ఒకవేళ ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళతోటి ఎవరితోనైనా ఆమెకేమైనా తగాదాలు ఉన్నాయా, వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకున్నారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు వీళ్ళని కూడా అడిగారంట పిలిచి, మీకు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, మీకు ఎవరితోనా కక్షా కార్పణ్యాలు ఉన్నాయా, ఏమున్నాయి ఏంటి అని. అయితే ఇప్పుడు ఇంత కక్ష పట్టేంత తగాదా కూడా ఈవిడ ఆడి ఉంటదని నేను అనను. కానీ అవతల వ్యక్తులు అలా తీసుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు అందరూ ఒకే ఒకలాగా విషయాన్ని ఆలోచించరు. ఒకేలాగా చూడరు, ఒకేలాగా తీసుకోరు. అవును. ఎక్కడో ఆయనకి ఆయన ఈగోని హట్ చేసేట్లు ఆవిడ ఏమన్నా మాట్లాడిందేమో, మాట్లాడితే అతను దానికి ఈ విధంగా కక్ష తీర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. రైట్ మేడం. అందుకని మనం ఏమీ చెప్పలేము. ఆమె ఆ ఇంటి ఓనర్ మాటలను బట్టి ఈమె కొంచెం ఒక ఏమనాలి, అగ్రెసివ్ నేచర్, ఒక హార్ష్ నేచర్ ఉన్న మనిషిలాగా అనిపించింది. మరి ఆ విధంగా ఎవరినైనా ఈవిడేవన్నా అంటే గనక వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకున్నారా, ఏదైనానండి ఎంత అన్నా గాని ఇలా చేయడం మట్టు కరెక్ట్ గా, ఇంత ఘోరంగా. అసలు ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరికన్నా నెగిటివ్ గా అర్థం అవుతామో నాకు కొంచెం ఆలోచనలో పడుతున్నా నేను కూడా. ఒకవేళ వాళ్ళ అమ్మ వల్లే ఇదంతా జరిగింది అని ఎవరు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా, ఎంత తగాదాలు ఆడుకున్నప్పటికీ కూడా పిల్లని చిన్నపిల్లని చంపేయడం ఏంటండి? అపం శుభం తెలియని పిల్ల. ఆ పాప అసలు ఎంత వెలువెల్లాడిపోయి ఉంటది, ఎంత భయపడిపోయి ఉంటది. అసలు ఆ ప్రాణం మామూలుగా పోయి ఉంటదా? ఎంత దారుణమైన కండిషన్ లో ఆ పాప అసలు డిజర్వింగ్ కాదు. ఆ చిన్నపిల్లకి ఏం తెలుసు, లోకం తెలియదు పాపం. ఆ పాపను ఆ విధంగా చేయడం అనేది, అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత క్రూరమైన మనస్తత్వం కాకపోతే, ఎంత పర్వర్టెడ్ బ్రెయిన్ కాకపోతే ఆ చిన్నపిల్ల మీద ఆ విధమైన ఆ కక్ష తీర్చుకుంటారు. అది చెప్పాను కదా మొన్న మనం అనుకున్నట్లున్నాం. విజయవాడలో ఇలాగే ఒక భర్త మొదటి భార్య ఉండగా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలను కన్నాడు. ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత ఫస్ట్ అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత విపరీతంగా కలిసి వచ్చింది అనే ఒక రీజన్ తోటి ఇంకా అసలు ఆ అమ్మాయిని ఒక దేవతలాగా కొలిసి ఆ అమ్మాయికి విపరీతమైన బంగారం, అసలు బంగారంలో ముంచి తేల్చటము, సౌకర్యాల్లో ముంచి తేల్చటము, ఏ ఆస్తి కొన్న పాప మీద పెట్టడము, ఇట్లా రకరకాల పనులన్నీ చేసేసరికి మొదటి భార్యకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ మొదటి భార్య తాలూకు వ్యక్తులు, వీళ్ళేమి దూరం మనుషులు కూడా కాదు, ఆమెను ఈయన చుట్టాలే. ఈ రెండో ఆవిడ బయట ఆవిడ. ఏం చేసింది మొదటి భార్య తమ్ముళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఈ పాపని, ఎవరైతే బాగా ప్రేమగా ఉంటున్నాడో ఈ పాపను తీసుకుని వెళ్ళి ఆ గుంటూరు ఆటో నగరు ఫర్నేస్ లో వేశారు. ఫర్నేస్ లో వేస్తే కాలి ముద్దయిపోయింది పాప. ఆ పాపయే ఆ పాప అని గుర్తుపట్టడానికి ఆ పాప చెవిపోగును బట్టి గుర్తుపెట్టారు. ఈ పాప లేదు అని తెలిసిన మరుక్షణం గుండె పగిలి చచ్చిపోయాడు తండ్రి. ఆ తర్వాత జరిగి చాలా ఏళ్ళు అయిందా మేడం? 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది. 10 ఏళ్ళే. చిన్న పాప కదా, వైష్ణవి. 10 ఏళ్ళు ఆ పాప. అసలు మామూలు నాకు ఎందుకు ఆ పాపే గుర్తొచ్చింది జరిగినప్పుడు. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటది ఆ పాప విషయం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇప్పుడు వాళ్ళకి శిక్షలు పడినాయి అనుకోండి, అది వేరే విషయము. కానీ ఆ తల్లి కూడా మరణించింది. ఇప్పుడు ఆ పిల్ల చనిపోవడము, తండ్రి చనిపోవడము, తల్లి చనిపోవడం, ఇప్పుడు అబ్బాయి ఒక్కడైపోయాడు. ఇప్పుడు ఇవి అంటే ఈ వైషమ్యాలు, కుటుంబ కలహాలు ఎవరితోనూ ఒక లెవెల్ని మించి, ఒక పరిధి దాటి ఎవరితో తగాదాలు కూడా పెట్టుకోకూడదండి. మనకు ఒక కుటుంబం ఉంది, ఈ కుటుంబానికి మనమే బాధ్యులు. కరెక్ట్. వాళ్ళకి ఏదైనా అయితే మనమే కదా బాధపడతాము. అట్లాంటప్పుడు అసలు అతని ఆ రెండో పెళ్లి చేసుకోవటము, ఆ రెండో పెళ్లి ద్వారా పుట్టిన పాపని అల్లారు ముద్దుగా చేసి నెత్తి మీద పెట్టుకుంటే, మరి మొదటి భార్య పిల్లలకి కోపం రాకుండా ఎలా ఉంటుంది? పైగా ఆమెకు విడాకులు ఇవ్వకోకుండా ఈమెతో ఉన్నారు. ఏది ఏమైనా
పిల్లలు ఏం పాపం చేశారు? డెఫినెట్. పెద్దలకి మీకు పెద్దలకు ఉంటే మీరు తీర్చుకోండి, అంతేగాని పిల్లల జోలికి రావాల్సిన అవసరం లేదు. పైగా అశక్తులు వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళి అది నేను పాపం పుణ్యం అన్నా కానీ ఇది మటుకు మనుషుల లక్షణం అయితే కాదు. ఖచ్చితంగా నిందితుడు దొరికేటటువంటి పరిస్థితి దొరకాలి, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దొరకాలి. దొరుకుతాడు కూడా. గట్టి శిక్ష కూడా వాడికి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.